వీడియో స్కిప్ చేయకండి, ఒక్క నిమిషం వీడియో చూడండి. ఫుల్ వీడియో చూడండి, మీకు ఒక విషయం తెలుస్తుంది. నమస్తే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎందుకు పెట్టానంటే చూసారు కదా నైట్ టైము ట్రైన్స్ ఎంత స్పీడ్గా వెళ్తున్నాయో, అయినా కూడా చాలామంది డోర్ పక్కన కూర్చొని నిద్రపోతూ ఉన్నారు. సో చాలామంది ఇలాగ పడిపోయి కింద చనిపోతున్నారు. ఇది ఒక అవేర్నెస్ అనుకోండి. ఎప్పుడైనా ట్రైన్ జర్నీ చేసేటప్పుడు మాత్రం డోర్ పక్కన ఎట్టి పరిస్థితుల్లో నిలబడడం కానీ కూర్చోడం కానీ చేయకండి. ఎందుకంటే నైట్ టైం చాలా స్పీడ్ వెళ్తుంటాయి ట్రైన్స్. ఇంకొకటి నిద్రపోతే అలాగా కూర్చొని ఒకేసారి కరువులు వచ్చినప్పుడు బండి తిరుగుతుంది కదా, అప్పుడు పడిపోతున్నారు. అలా పడి చనిపోయిన వాళ్ళు చాలామంది. మీకు తెలిసిన వాళ్ళకి చెప్పండి. వీడియో నేను నైట్ పెట్రోలింగ్, నైట్ డ్యూటీ చేస్తున్న ట్రాక్ మీద తిరుగుతూ ఉంటాము. సో ఈ వీడియోలు తీసి పెట్టాలనిపించింది. ఇది ఒక అవేర్నెస్ కోసం మాత్రమే. నేను కూడా ట్రాక్ దిగిపోయి సైడ్ నుంచి మొబైల్లో జేబులో పెట్టుకొని ఆన్ చేసి వీడియో తీశాను. ఇది ఒక అవేర్నెస్ కోసం మాత్రమే. నైట్ పెట్రోలింగ్ గురించి త్వరలోనే ఒక మంచి వీడియో చేసి పెడతాను. అసలు ఇండియన్ రైల్వేస్లో నైట్ పెట్రోలింగ్ ఎందుకు తిరగాలి, ఎన్ని కిలోమీటర్స్ తిరుగుతారు, ఎంతమంది తిరుగుతారు, అసలు ఏవేవి రూల్స్ ఫాలో అవ్వాలి, పెట్రోలింగ్ తిరిగేటప్పుడు ఏం అబ్జర్వ్ చేస్తారు, అన్నీ క్లియర్గా చేసి ఒక వీడియో చేద్దామని అనుకుంటున్నా. ఎందుకంటే నెక్స్ట్ గ్రూప్ డి నోటిఫికేషన్ రాసి చాలామంది రాబోతున్నారు కదా, వాళ్ళ కోసం.